ముస్తాబాద్ మండల కేంద్రంలో పులిచేరుకుంట ఘట్టమైసమ్మ వార్షికోత్సవాల భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృత అభిషేక బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు హరీష్ పంతులు మాట్లాడుతూ ముస్తాబాద్ పట్టణంలో పులిచేరుకుంట ఘట్టమైసమ్మ శక్తివంతమైందని, కోరిన కోరికలు తీర్చే మహిమగల తల్లి అని, అమ్మవారి దయతో ప్రజలంతా పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పులిచేరుకుంట ఘట్టమైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు ప్రతాప్ రెడ్డి, భిక్షపతి, సత్తయ్య, లింగం, పుల్లూరి రవి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భగవద్బంధువులారా, మన ముస్తాబాద్ గ్రామంలో అత్యంత శక్తివంతమైనటువంటి, అందరికీ కూడా సమస్త వాంతలు కోరికలు తీర్చేటువంటి గొప్ప శక్తిమైనటువంటి ఆలయము మా ముస్తాబాద్ పులిచేరుకుంట మైసమ్మ దేవాలయం. ఈ దేవాలయంలో ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించట, అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకము, అర్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మా ముస్తాబాద్ మండల గ్రామ ప్రజలందరిచే కూడా అంగరంగ వైభవముగా ఈ యొక్క అమ్మవారి క్షేత్రం, అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణమునందు అమ్మవారి యొక్క మైసమ్మ దేవాలయములో భక్తులందరి కోరికల మేరకు అమ్మవారికి ఈ రోజున బోనాలు, అదేవిధంగా అమ్మవారికి విశేష పంచామృత అభిషేకములు ఇత్యాది కైంకర్య సేవలన్నీ కూడా నిర్వహించడం జరిగినది. కావున ముస్తాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా ఆ యొక్క పులిచేరుకుంట మైసమ్మ యొక్క కృప కలిగి సమస్త ప్రజలందరూ కూడా మంచి పంటలు పండి వాడలు పడి పిల్లా పాపలతో పాడి పంటలతో అఖండ ఐశ్వర్యములు కలగాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇట్టి శుభకార్యానికి ముస్తాబాద్ మండల ప్రజలు, ముస్తాబాద్ గ్రామాలు పెద్దలు అందరూ వచ్చి అమ్మవారిని తిలకించడం జరిగింది. ఈ సందర్భంగా మాకు చాలా సంతోషం కలిగింది. ఇక్కడ అమ్మవారి యొక్క సేవలు అద్భుతంగా ఉన్నాయి. అందరి కోరికలు కూడా నెరవేర్చే తల్లిగా మేము నమ్మకంతో ఉన్నాము. అట్టి జరుగుతుంది కూడా. ఈ తల్లిని నేను చూసే వరకు ఒక 30 సంవత్సరాల కింద అమ్మవారిని దొంగిలించకపోయినారు పోతిగంటి వారు. అటువంటి సందర్భంగా కూడా అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా ప్రతిష్టాపన చేసినాం. ఇక్కడ అమ్మవారు చాలా గొప్ప అమ్మవారు, మాకు అందరికీ అనుగ్రహిస్తుంది. మేము అదేవిధంగా అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఉన్నాము. మేము ఇంకా ఏం ఎక్కువ